ఓం శాంతి. బాబాను పొందిన సంతోషము దీనికి హద్దు లేదు. ఎవరిని పొందాము, ఏం వింటున్నాము, ఎవరు మనకి శిక్షకుడిగా చదివిస్తూ ఉన్నారు, ఈ సంతోషంలో ఉండాలి. ప్రపంచంలో అందరూ దుఃఖంలో ఉన్నారు, కానీ బాబా అంటారు మీ మనసులో అయితే సంతోషపు భజంత్రీలు మోగుతూ ఉండాలి. పిల్లలు మాయ కారణంగా పురుషార్థంలో అలసిపోతూ ఉంటారు. బాబా అన్నారు ఏదేమైనా ఈ చదువుకుంటూ అలసిపోకూడదు, అలసిపోయి ఆగిపోకూడదు, నిరంతరం ముందుకెళ్తూ పూర్తి వారసత్వాన్ని బాబా నుండి తీసుకోవాలి. ఇది 27 अक्टूबर मुरली। मीठे बच्चे, तुम्हारी दिल में खुशी के नगाड़े बजने चाहिए, क्योंकि बेहद का बाप तुम्हें बेहद का वर्षा देने आया है। మధురమైన పిల్లలు, మీ హృదయంలో సంతోషపు భజంత్రీలు మ్రోగుతూ ఉండాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. నార్మల్గా తల్లిదండ్రి నుండి వాటాల రూపంలో ఏదైనా వారసత్వం దొరకగానే అందరూ సంబరంగా పార్టీ చేసుకుంటారు. ఇంకా నాకు ఇచ్చేశారు, ఇది నా పేరు మీద చేసేసారు అని. అలౌకిక వారసత్వంలో చాలా హద్దులోని వారసత్వమే అది. దాంట్లో దుఃఖం కూడా ఉంది, అయినా అదే అల్పకాలికమైన సంతోషాన్ని కలిగిస్తుంది. మరి బాబా ఇచ్చేదైతే అనంతమైన వారసత్వం. దీనికి చాలా జన్మలు మనము దీని ప్రతిఫలాన్ని పొందుతాం. అందుకని బాబా అంటారు మీకు సంతోషం కూడా చాలా ఉండాలి, సంతోషపు భజంత్రీలే మ్రోగుతూ ఉండాలి లోపల. प्रश्न, माया ने मनुष्यों को किस भ्रम में भरमा दिया है जिस कारण वे स्वर्ग में चलने का पुरुषार्थ नहीं कर सकते? మాయా మనుషులను ఏ భ్రమలో భ్రమింపజేశారు? మాయా మనుషులను ఏ భ్రమలో భ్రమింపచేస్తుంది, దాని కారణంగా స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థమే చేయలేకపోతున్నారు. స్వర్గానికి వెళ్ళే పురుషార్థము చాలా సంతోషంగా చెయ్యాలి. స్వర్గం అంటే ఎక్కడో పైన కాదు కదా, ఇక్కడే రాబోయే సత్యుగంలో మనం జన్మ తీసుకునేందుకు చాలా ఉత్సాహంగా సంతోషంగా ప్రయత్నం చెయ్యాలి. కానీ చేయట్లేదు పిల్లలు. కారణం ఏంటి? బాబా జవాబు చెప్పారు, మాయా కా ये जो पिछाड़ी का पॉम्प है, 100 वर्ष के अंदर एरोप्लेन, बिजली आदि क्या क्या निकल आया है। इस पॉम्प को देखते हुए मनुष्य समझते हैं स्वर्ग तो यहाँ ही है। మాయా ఇది చివరి ప్రదర్శన చూపిస్తూ ఉంది అందరికీ. 100 సంవత్సరాల్లోనే విమానాలు, విద్యుత్తు, ఇలా ఎన్నెన్ని కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఈ ప్రదర్శనను చూస్తూ మనుషులు అనుకుంటారు స్వర్గం ఇక్కడే ఉంది కదా, ఎప్పుడో స్వర్గం వస్తుంది అని దానికోసం కృషి చేసే బదులుగా ఇక్కడున్న స్వర్గాన్ని అనుభవించవచ్చు కదా అనుకుంటారు. ధన్ హే, మెహల్ హే, గాడియా హే, బస్ హమారే లియే యహా హీ స్వర్గ్ హే. ధనం ఉంది, మెహల్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఇంకంతే మా కోసం ఇక్కడే స్వర్గము అనుకుంటారు. ఏ మాయా కా సుఖ్ హే జో భర్మా దేతా హే. ఇవన్నీ మాయా సుఖాలు, ఇవి భ్రమింపజేస్తాయి. इसके कारण ही वे स्वर्ग में चलने का पुरुषार्थ नहीं करते. ఈ కారణాల చేతనే స్వర్గానికి వెళ్ళే పురుషార్థం వారు చెయ్యరు. ఎవరైతే ఇక్కడ వీటన్నిటిని అనుభవం చెయ్యట్లేదో వాళ్ళు తప్పకుండా చేయడానికి ముందుకు వస్తారు.
సత్యుగంలో ఇవన్నీ లభిస్తాయి, ఇవన్నీ పొందుతాము, అక్కడ ఏ రకమైన దుఃఖం ఉండదు అని సంతోషంగా దానికోసం పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే విమానాల్లో తిరుగుతూ, ఇక్కడే అన్ని రకాల భౌతిక సంపన్నతతో ఉన్నవారు కొద్దిగా ఆలోచిస్తారు, ఇక్కడే అన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా స్వర్గంలాగే ఉంది కదా, ఇంకా ఏ స్వర్గం కోసం నేను పురుషార్థం చెయ్యాలి, అంత అవసరమా అని అనుకుంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఇదంతా ఏదైతే మీ కళ్ళకు స్వర్గంలాగా అనిపిస్తుందో ఇది మాయా ప్రదర్శన, మాయా షో. ఇది బయటికి దీని రూపం బాగుంటుంది, దీన్ని బాబా పాంప్ అంటున్నారు. పాంప్ అంటే ఆ ప్రదర్శన ఎలా ఉంటుందంటే, ఒకతను చూశాడంట బయట చాలా మంచిగా ఒక హోర్డింగ్ ఉంది, దాంట్లో ఆ ప్రదర్శనలో ఏమేమి ఉంటాయి అని బాగా అట్రాక్టివ్గా ఒక బోర్డు ఉందంట. అది చూసి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్తే కొంత దూరం వరకు చాలా డ్యాన్సులు వేసుకుంటూ ఆడుకుంటూ చాలా మంచి సందడి వాతావరణం ఉంది, చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలా చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళాడంట. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే కొడుతున్నారంట, ఆయన్ని కొడుతున్నారు, లాగుతున్నారు, ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఇదేంటి, నేను ప్రదర్శన చూడడానికి వచ్చాను, బయట బోర్డు ఎంత బాగుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు నన్ను కొడుతున్నారంటే ఇది షో అంతే అని అన్నారంట. షోలో ముందు కొంచెం దూరం వరకు డ్యాన్సులు అన్నీ ఉన్నాయి, ఆ తర్వాత అంతా దుఃఖమే ఉంది. ఇదంతా మాయ ప్రదర్శన. బయటికి చూడ్డానికి వాటి రూపాలు ఆకారాలు బాగుంటాయి, కానీ లోపలంతా దుఃఖమే ఉంది. బాబా అందుకే వాటిల్లో భ్రమింపబడుతున్నటువంటి వారు రాబోయే స్వర్ణిమయుగం కోసం పురుషార్థం చెయ్యరు. గీత్ మాతా ఓ మాతా తు జగకి భాగ్య విధాత. మాతా ఓ మాతా నీవే జగత్తుకు భాగ్య విధాతవు అని పాట. ओम शांति। अभी ये तो बच्चों को समझाया गया है कि जो होकर जाते हैं उनकी महिमा गाई जाती है. ఈ విషయాలైతే బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారికి తప్పనిసరిగా గాయనం చేస్తారు, మహిమ చేస్తారు. కానీ చూడండి ఎంత విచిత్రము అంటే, భారతదేశంలో భగవంతుడు అవతరించి ఇంత పెద్ద స్వర్గ స్థాపన కార్యం చేసి వెళ్ళారు, కానీ వారి మహిమనే లేదు, గాయనమే లేదు. భారతవాసీలు మర్చిపోయారు. విద్వాంసులు పండితులకు కూడా ఈ విషయం తెలియదు. జగత్ అంబా అర్థాత్ జగత్ కి మనుష్యం కో రచనే వాలి. మరి జగత్ అంబ అంటే జగత్తులోని మనుష్యులను రచించేవారు అని అర్థం. పాటను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. మాత ఓ మాత నీవే జగత్తుకు భాగ్య విధాత అంటే ఇది జగతంబ యొక్క మహిమ. మీకు తెలుసు ఎవరిని జగతంబ అని అంటారు. ఇప్పుడైతే మీరు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు, ఎవరిని జగతంబ అంటారు? ఎవరిని అనాలి? జగత్తు మొత్తాన్ని శివబాబా ఎవరి ద్వారా రచిస్తున్నారు? బ్రహ్మ ద్వారా. భక్తి మార్గ్ మే తో ऐसे ही గాతే ఆయే హే. భక్తి మార్గంలోనైతే అలా గాయనం చేస్తూ వచ్చారు. तुम बच्चों को अभी ज्ञान मिला है अर्थात जगदंबा का परिचय मिला है. పిల్లలైన మీకైతే ఇప్పుడు జ్ఞానం లభించింది, జగతంబ యొక్క పరిచయం లభించింది. జగతంబ యొక్క పేరుతో భిన్న భిన్న చిత్రాలని తయారు చేస్తారు. వాస్తవంగా ఉన్నదైతే ఒక్కరే, జగతంబ ఒక్కరే. కానీ ఆ జగతంబనే కాళీదేవి అని, సరస్వతి అని, దుర్గా అని అనేక పేర్లతో మనుషులు కన్ఫ్యూజ్ అయిపోయారు అంటున్నారు. కాళీ కలకత్తే వాలి అని కూడా అంటారు. కాళీమాత ఆరాధన కలకత్తాలో చాలా అధికంగా చేస్తారు, కానీ అటువంటి చిత్రమేమీ ఉండదు అంటున్నారు. బాప్ कहते हैं ये सब भक्ति मार्ग की सामग्री है.
బాబా చెప్తున్నారు ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. सबसे भक्ति जब से भक्ति मार्ग शुरू होता है तब से रावण राज्य भी शुरू होता है. ఎప్పటి నుండి భక్తి మార్గం మొదలవుతుందో అప్పటి నుండి రావణ రాజ్యం కూడా ఆరంభమవుతుంది. ये तो मनुष्य जानते नहीं कि रावण क्या है, राम क्या है. ये बेहद की कहानी है. ఇది పిల్లలకి తెలీదు. అసలు రావణుడెవరు, రాముడెవరు, వారి రాజ్యం ఎలా ఉండేది, ఇదంతా ఒక పెద్ద స్టోరీ అంటున్నారు. బేహద్కి కహాని. ఏదైనా చెప్పే ముందు షార్ట్గా చెప్పరాకపోతే ఏమంటారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అంటారు. బాబా కూడా అలాగే చెప్తున్నారు, ఇది బేహద్ స్టోరీ ఉంది. తుమ్ బచ్చే అబ్ జాన్తే హో. మీరు ఇప్పుడు అది స్టోరీ విన్నారు, తెలుసు మీకు. రావణ రాజ్యం అని దేన్ని అంటారు, రామరాజ్యం అని దేన్ని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తయి రామరాజ్యం మొదలయ్యేది ఉంది. రామ్ జరూర్ సుఖ్ దేనే వాలా హోగా. రాముడంటే తప్పనిసరిగా సుఖ పెట్టేవారిని అంటారు కదా. రావణుడంటే దుఃఖం ఇచ్చేవాడిని రావణ్ అంటారు. భారతదేశంలో రావణ రాజ్యం ఉంది. దీనినే శోక వాటిక అని అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరందరూ ఈ సమయంలో రావణ రాజ్యంలోనే ఉన్నారు. ముఖ్యమైనటువంటిది భారతదేశం విషయమే అంటున్నారు. రావణ రాజ్యంలో అందరూ భ్రష్టాచారిగా ఉన్నారు. ఇప్పుడు రావణుని కాల్చారు కదా దసరాకి. అందరి ఫోన్లలో ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఒకటి చిన్న వీడియో పంపించారు, చూసే ఉండొచ్చు మీరు కూడా. దాంట్లో ఏమని ఉందంటే, రావణుడు తనని కాల్చే ముందు అడుగుతున్నాడు అందరితో, ఆగండి ఆగండి, మీరా నన్ను కాల్చేది, మీరా నన్ను కాల్చేది, అసలు నేను సీతామాతను ఎత్తుకెళ్ళానని చెప్పేసి మీరు నన్ను కాలుస్తున్నారు, కానీ మీ లోపల ఎన్ని రకాల చెడు ఉందో మీరు చూసుకోండి. నన్ను కాల్చడం పక్కన పెట్టండి, కానీ మీరు మీ లోపలున్న రావణుణ్ణి ముందు కాల్చండి. ఇది రావణుడే అంటున్నట్టుగా, రియలైజ్ చేయిస్తున్నట్టుగా. అంటే మీ లోపల ఉన్నటువంటి అవగుణాలు, చెడు గుణాలు, మీ లోపలున్న వికారాలు అవేవి కూడా తగలబడలేదు, అవన్నీ అలాగే ఉన్నాయి. నన్ను కాలిస్తే ఏం లాభం మీకు, మీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలని సమాప్తం చేసుకోండి అని చెప్తున్నట్లుగా బాబా అదే చెప్తున్నారు. అసలు రావణ రాజ్యం ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ శోకవాటికలోనే ఉన్నారు. అంతటా భ్రష్టాచారం పెరిగిపోయింది. రామ్ అర్థాత్ బేహద్ కా బాప్ హే సుఖ్ దేనే వాలా. మరి రాముడు అనగా అనంతమైన తండ్రి, వారే సుఖాన్ని ఇచ్చేవారు. ఈ సమయంలో అయితే మనుషులు ఆసురీ మతం అనుసారంగా నడుస్తున్నారు. ఇంకా రావణుడు అంటే ఒక 10 తలలు ఉన్నటువంటి వ్యక్తి కాదు అంటున్నారు. ఇది వికారాల విషయం, వికారాల యొక్క మతం, దాన్నే రావణ మతం అంటారు. శివబాబా మతాన్ని శ్రీ మతం అంటారు, వికారాల మతాన్ని రావణ మతం అంటారు. ఇప్పుడు అందరూ ఆసురీ సాంప్రదాయం అనుసారంగా నడుస్తున్నారు. ఇవి బేహద్దు విషయాలు. శ్రీమతంతో 21 జన్మలు సుఖం పొందుతారు. ఆసురీ మతంపై నడిస్తే 63 జన్మలు మీరు ఏం పొందారో ఇప్పుడు మీ స్థితి చూసుకుంటే తెలుస్తుంది అంటారు. 63 జన్మల నుండి దుఃఖము, మోసము అన్నీ పోగొట్టుకున్నాం. ఆత్మ యొక్క సంపద అంతా పోయింది. అవన్నీ ఆసురీ మతం పైన నడవడం కారణంగా. ఇప్పుడు మీకు తెలుసు, యా రావణ్ హే బడేతే బడా దుష్మన్ జిస్కు జలాతే రేతే హే. ఈ రావణుడే చాలా పెద్ద శత్రువు. ఈ రావణుని అందుకే కాలుస్తూ ఉంటారు, కానీ అర్థమే చేసుకోవట్లేదు. రావణ్ కో జలానా హం బంద్ కబ్ కరేంగే. ఎంతకాలం ఇలా రావణుని కాల్చడం, అసలు ఈ రావణుని కాల్చడం అనేది ఎప్పుడు ఆగిపోతుంది అనేది అర్థమే కావట్లేదు. कहते हैं ये रावण को जलाना तो परंपरा से चला आता है. ఇలా రావణుని కాల్చడం అయితే పరంపర నుండి నడుస్తుంది అని అంటారు. ఎఫిజీ బనాయి జలాతే రేతే హై.
ఒక బొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు. నిజంగా రావణుడు అందరినీ దుఃఖపెట్టి ఉంటేనే అలా చేస్తారు కదా. ఒక్కరికి అపకారం చేస్తే ఇంత ప్రతీకారం తీర్చుకోరు. అందరికీ జరిగింది నష్టం అనేది, ప్రతి ఒక్కరికి జరిగింది. ఇంకా ఇంకా నష్టపోతున్నారు. అందుకని అందరూ కలిసి రావణుని కాలుస్తారు. ప్రత్యేకంగా భారతదేశానికి రావణుడు పెద్ద శత్రువు అంటున్నారు. తో రావణ్ బడా దుష్మన్ హువానా. మరి రావణుడు చాలా పెద్ద శత్రువు అయినట్లు కదా. పరంతు ఇస్ బేహద్ కే దుష్మన్ కా కిసీకో పతా నహీ హై. కానీ ఇంత పెద్ద శత్రువు గురించి ఎవరికీ తెలియట్లేదు. మన పక్కనున్న దేశమో ఇంకేదో మనకి శత్రువు అని అనుకుంటున్నారు తప్ప, అసలు మన లోపలే ఉంటూ మన లోపలున్న సంపదల్ని, మన మొత్తం ఔన్నత్యాన్ని తగ్గించినటువంటిది ఈ రావణుడు అనేది తెలుసుకోవట్లేదు. వికారాల విషయమే మర్చిపోయారు. బేహద్ కా బాప్ ఆకర్ బేహద్ కా సుఖ్ దేతే హై. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖం ఇస్తూ ఉన్నారు. ఇంత సహజమైన విషయం కూడా విద్వాంసులు, పండితులు మొదలైన వారు తెలుసుకోలేకపోతున్నారు. మీరిప్పుడు తెలుసుకున్నారు. మేము బేహద్ తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వం తీసుకుంటున్నాం. పరంతు ఫిర్ గడి గడి తుమ్ బాప్కో భూల్ భీ జాతే హో. కానీ గడియ గడియ మీరు బాబాను మర్చిపోతూ ఉంటారు కూడా అంటున్నారు. భక్తి మార్గంలో మీరు పిలిచారు, హే బాబా దయ చూపించండి, మర్సీ ఆన్ మీ అని. మర్సీ తో కర్తా రేతా హునా. బాబా నేను దయ చూపిస్తూనే ఉన్నాను కదా, మీకు అర్థం కావట్లేదా నా దయ ఏంటో? నేను వచ్చి మీకు చదివించడము, మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చెయ్యటము, ఇదంతా దయ చూపించటమే కదా. जिस जिस भावना से देवताओं की पूजा करते हैं అల్పకాల్ కా సుఖ్ జరూర్ దేతా హూ. ఏ భావనతో మీరు ఏ ఏ దేవీ దేవతలని ఆరాధించినా నేను మీ భావనకు తగిన ప్రతిఫలము ఆ దేవీ దేవత రూపంలోనే ఇస్తాను. మరి ఇది భగవంతుని కృప, ఆశీర్వాదం లేదా దయ కాదా? और कोई సుఖ దే నహీ సక్తా. ఇంకా వేరే ఏదో సుఖం నేను ఇవ్వలేను అంటున్నారు. నేనున్నది సుఖదాతను. భక్తి మార్గంలో కూడా ఇచ్చేవాడిని నేనే. గాడ్ ఫాదరే ఇచ్చారు అని అంటారు కదా, భగవంతుని విషయంలోనే అలా చెప్తారు. మళ్ళీ ఫలానా సాధు మహాత్ముడి ఆశీర్వాదంతో నాకు ఇంత డబ్బు వచ్చింది, వ్యాపారంలో లాభం జరిగింది, ఇంత ధనం లభించింది, ఇలా ఎందుకంటారు? సుఖం ఇచ్చేవాడు ఒక్క భగవంతుడే అని అర్థమై కూడా భగవంతునే సుఖదాత అంటూ కూడా మళ్ళీ ఫలానా వ్యక్తి అనుగ్రహంతో నాకు ధనము అని ఎందుకంటున్నారు? గాయనం ఏమని చేశారు? ఓ భగవంతుడా మా దుఃఖాలన్నీ దూరం చేయండి అంటారు. फिर ऐसे क्यों कहते? फलाने साधु ने हमारा यह दुख दूर किया, बच्चा दिया. అవనరి డ్యూయల్ మెంటాలిటీ ఎందుకో? ఒకవైపు భగవంతుడా మా దుఃఖాలను దూరం చేయి అని పిలుస్తూనే, భగవంతుణ్ణి ఆహ్వానిస్తూనే, మరోవైపు ఫలానా సాధువు గారు నా దుఃఖమంతా దూరం చేశారు, ఫలానా సాధువు గారు ఆశీర్వదించడంతో నాకు సంతానం కలిగింది అంటారు. ఎందుకలా అంటున్నారు బాబా? అనుకుంటారు వారి కృపతోనే నాకు సుఖం లభించింది అని. మరి వ్యాపారంలో లాభం జరిగినా కూడా గురువు కృప అని అంటారు. మరి నష్టం జరిగితే కూడా అనుకుంటారా? నష్టం జరిగితే కూడా అనుకోవాలి కదా, మరి గురువు వల్లనే నష్టం జరిగింది అని. కానీ అప్పుడు అనుకోరు, అంతా దైవిచ్చ అంటారు. అంటే నష్టపోతే మీ పిల్లలకి ఏమన్నా అయితే అప్పుడేమో భగవంతుడు చేయించినట్లు, పుట్టితే పిల్లలు లేదా వ్యాపారంలో లాభం జరిగితే గురువుగారు చేయించినట్ల. అంటే మంచి క్రెడిట్ అంతా కూడా మనుషులకు, అక్కడ జరిగే నష్టం అంతా కూడా దానికి బాధ్యుడు భగవంతుడు అని చెప్పటం, ఇది సమంజసమేనా? మరి धंधे में फ़ायदा होता है तो समझते ही गुरु कृपा हुई, नुकसान होता है तो ऐसे नहीं कहते कि गुरु की अकृपा हुई. बेचारे भक्त लोग
సమజ్ని బిగర్ జో ఆయా సో కేతే రేతే. పాపం భక్తులు ఏమీ అర్థం కాకుండానే ఏదొస్తే అది చెప్పేస్తూ ఉంటారు అంటున్నారు. జో సున్తే ఉస్ పర్ ఫాలో కర్తే రేతే హే. ఏది వింటే దాన్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఏ బి డ్రామా, ఇది కూడా డ్రామా అంటున్నారు. డ్రామా అంటే నాటకం అని కాదు, అంటే నటిస్తున్నారని కాదు. బాబా అనేది సృష్టి విధిలో ఉంది. ఆల్రెడీ గతంలో కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలందరినీ తన వారిగా చేసుకుంటున్నారు. తండ్రితో ప్రీతి పెట్టుకోవడంలో కూడా మాయ చాలా విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ముఖం తిప్పేస్తుంది. 21 జన్మల సుఖాన్ని ఇచ్చేటువంటి తండ్రితో విడాకులు తీసుకునేలాగా చేస్తుంది. బాబా అర్థం చేయిస్తారు. భక్తి మార్గము జ్ఞాన మార్గం రెండిటికి రాత్రింబవళ్ళ తేడా ఉంది. భక్తి చేస్తూ చేస్తూ మీరు పేదవారిగా అయిపోయారు. అందుకే బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి 21 జన్మల కోసం సుసంపన్నంగా తయారు చేస్తున్నారు. భక్తి చేస్తూ చేస్తూ పేదవారిగా అయిపోవడం అంటే ఏంటి? అని పోగొట్టుకున్నారు. అడుక్కోవడమే కదా. అందరి ముందు అడగటము యాచించడమే చేస్తూ వచ్చారు. ఎవరు యాచిస్తారు? లేనివారు. కానీ జ్ఞానంలో బాబా ఏం చేశారు? జ్ఞాన మార్గంలో మీరు ఇవ్వాలి, మీరందరికీ ఇచ్చేవారిగా కావాలి అని తన సమానంగా మనల్ని కూడా మాస్టర్ దాతగా చేశారు. చూడండి, పూర్తిగా మనం సంపూర్ణంగా అవ్వకముందే విశ్వానికి ఇవ్వడం స్టార్ట్ చేసేసాం, ఇస్తున్నాం. రోజు సంధ్యా సమయంలో యోగంలో విశ్వం గ్లోబ్ పైన కూర్చొని మొత్తం విశ్వాత్మలకి సకాశిస్తున్నాం. మరి బాబా ఇచ్చేవారిగా చేశారు కదా. అంటే మనల్ని బాబా ఇక్కడే సంగం యుగంలోనే సుసంపన్నంగా చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. వహ భక్తితో తుమ్ జనం బై జనం కర్తే రహే, అల్పకాల సుఖ మిల్తా హై. ఆ భక్తి అయితే మీరు జన్మ జన్మలుగా చేస్తూనే ఉన్నారు. దాంతో అల్పకాలికమైన సుఖమే లభిస్తుంది. దుఃఖం చాలా ఉంది. బాబా అంటారు, నేను వచ్చాను, మీరు పోగొట్టుకున్నటువంటివన్నీ నేను తిరిగి ఇస్తాను. ఏం పోగొట్టుకున్నారు? మీ రాజ్యము, భాగ్యము రెండు పోగొట్టుకున్నారు. బాబా తిరిగి ఆ రాజ్యాన్ని, భాగ్యాన్ని ఇవ్వడానికే వచ్చారు. బేహద్ విషయం ఇది. ఒక్కరిద్దరి విషయం కాదు, ఒక్కరిద్దరు కాదు పోగొట్టుకుంది. బాబా అంటారు, లక్ష్మీనారాయణులు మొదట నిర్వికారి దేవతలుగా ఉండేవారు. వారి మెహల్స్లో కూడా ఎన్ని వజ్రవైడూర్యాలు ఉంటాయి. ముందు ముందు మీరు ఇవన్నీ చూస్తారు. ఈ దృశ్యాలను ఎంత సమీపంగా స్వర్గం యొక్క సీన్స్ మీకు కనబడతాయి అంటే ఇంకా వెళ్తున్నాం అక్కడికి, ఇంకా ఒక అడుగేస్తే మేము అందులోకే చేరుకుంటామని అనిపిస్తుంది. అంత బాగా స్పష్టంగా చూస్తారు. కిత్నీ బడీ బడీ దర్బార్ హోగి, ఎంత పెద్ద పెద్ద దర్బార్లు ఉంటాయి అక్కడ అంటున్నారు. కిటికీలకు బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఎంతో అందంగా అలంకరింపబడి ఉంటాయి. బస్ ఏ రాత్ పూరీ హోతీ హే ఫిర్ దిన్ షురూ హోగా. బాబానర్ ఇంకెంతోసేపు లేదు. ఆ స్వర్గము ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందు ఉంటుంది. ఈ చీకటి, ఈ రాత్రి పూర్తవగానే ఇంకా పగలు వచ్చేస్తుంది అంటున్నారు. ఏ వైకుంఠాన్నైతే మీరు ఇప్పుడు దివ్య దృష్టితో చూస్తూ ఉన్నారో ఆ వైకుంఠాన్ని ఈ నేత్రాలతో చూస్తారు, ప్రాక్టికల్గా చూస్తారు. जो विनाश दिव्य दृष्टि से देखा है वह प्रैक्टिकल में देखेंगे. అలాగే బాబా అన్నారు, వైకుంఠ దృశ్యాలే కాదు, ఏ వినాశనాన్నైతే పిల్లలు దివ్య దృష్టి ద్వారా ముందే చూశారో అదంతా ప్రాక్టికల్గా చూస్తారు అంటున్నారు. మీ లోపల సంతోషపు నగాడ మ్రోగుతూ ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము అని. ఈ చిత్రాలేమీ అక్యురేట్గా లేవు అంటున్నారు.
वह तुम सब दिव्य दृष्टि से देखते हो. మీరు దివ్య దృష్టితో చూస్తూ ఉన్నవే దృశ్య రూపంలో అక్కడ చిత్రాలుగా తయారు చేస్తూ ఉన్నారు. నిజంగా సత్యుగంలో ఉండే బ్యూటీని ఏ ఆర్టిస్ట్ కూడా గీయలేడు. అందుకే మనం ఏదైతే అంచనా వేసుకొని సాక్షాత్కారాల్లో చూసిన దాన్ని వర్ణించి దాన్ని బట్టి చిత్రాలు తయారు చేస్తున్నారు. అవేమంత అక్యురేట్గా లేవంటున్నారు బాబా. ఇప్పుడున్న మన స్వర్గం దృశ్యాలు ఇంకా అందం ఉంటుంది, ఇంకా సౌందర్యం ఉంటుంది అక్కడ. అసలు అక్కడి దృశ్యాలు మీరు అక్కడికి వెళ్తేనే ప్రాక్టికల్గా చూడగలుగుతారు అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మంచిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అందమైనటువంటి స్వర్గంలోని పిల్లలని, స్వర్గం దృశ్యాలని, అక్కడ ఫర్నిచర్ని, అక్కడ అన్ని ప్రకృతిని చాలా బాగా తయారు చేస్తూ ఉన్నారు ఫోటోల రూపంలో. కానీ బాబా అన్నారు ఇంకా బాగుంటుంది అక్కడ, ఇంకా అందంగా ఉంటుంది. మీకు తెలుసు ఇదంతా చీచీ ప్రపంచం, ఇది సమాప్తం అయిపోతుంది. మీరు ఇక్కడ శ్రీమతం అనుసారంగా స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. రెండిటికి అసలు కంపారిజనే లేదు అంటున్నారు. యహా భారత్ కా హాల్ దేఖో క్యా హువా హై. ఇక్కడ భారతదేశం స్థితి చూడండి ఎలా మారిపోయిందో అంటున్నారు. తినటానికి ఆహారమే లేదు, పెద్ద పెద్ద ప్లాంట్స్ మాత్రం తయారు చేస్తూ ఉన్నారు. సమయం చాలా కొద్దిగా ఉంది. వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది, మీ ప్లాన్ ఎలా ఉంది చూడండి అంటున్నారు. ఈ విషయాలేమీ శాస్త్రాల్లో రాసి లేవు. రామాయణం మొదలైనటువంటివన్నీ ఎన్నో గ్రంథాలు రాసేశారు. కానీ బాబా అన్నారు అలా ఉన్నట్టుగా అలా మాత్రం ఏమీ జరగలేదు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. రావణుని కాల్చగానే ఇంకా రావణుడు అయిపోయాడు, సమాప్తమైపోయాడని అనుకుంటారు. కానీ రావణుడు అసలే చనిపోడు, లోపల అలాగే జీవించి ఉంటాడు. బొమ్మ మాత్రమే కాలుస్తున్నారు. భక్తి మార్గంలో అక్కడ సంపాదన ఎలా ఉంటుంది, జ్ఞాన మార్గం యొక్క సంపాదన ఎలా ఉంటుంది, రెండు చూడండి అంటున్నారు. బాబా ఎగ్దం బండారా బర్దేతే హే. ఇక్కడ బాబా ఒకసారిగా మన బండారా అంతా నింపేస్తారు. దానికోసం శ్రమ చెయ్యాలి. మరి పవిత్రంగా కూడా తప్పనిసరిగా ఉండాలి. గాయనం ఏమని చేశారు, అమృతం వదిలి విషం ఎందుకు తీసుకుంటూ ఉంటారు అంటారు. అమృతం అనే పేరుతో అమృత్సర్లో ఒక సరస్సును తయారు చేశారు. దానికి అమృత్సర్ అంటారు. సరోవరానికి ఒక చిన్న ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటిది అది. దానిలో వాటర్ అంతా నింపేసి దాన్ని అమృత సరోవరం అని చెప్తారు. తాలాబ్ మీ డుబ్కి మారితే హే. దాంట్లో ఆ సరస్సులో అందరూ కూడా మునకలు వేస్తూ ఉంటారు. మానసరోవర్ నామ్ కా భీ ఏక్ తాలాబ్ బనా దియా హై. మానసరోవరం అనే పేరుతో కూడా ఒక సరస్సును అలా తయారు చేస్తారు. మానసరోవరం అంటే అర్థమే తెలుసుకోవట్లేదు. మానసరోవరము అనగా నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు మనుష్య తనువులోకి వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. ఈ జ్ఞానంలో మునకలు వేయాలంటే ఈ జ్ఞానాన్ని వినాలి, విని జీవితంలో ధారణ చెయ్యాలి. అప్పుడు నిజంగా దీంతో పర్యగా తయారవుతారు. మనుషులైతే కథలు చాలా తయారు చేశారు. మనస్సరోవరంలో వెళ్ళి మునిగితే పర్యగా అవుతామని. మరి ఇప్పటి వరకు పర్యాటకులు ఎంతమంది వెళ్ళారు, ఎన్నెన్నిసార్లు వెళ్ళి మునిగి వచ్చారు? ఒక్కరు కూడా పరీలాగా తయారు కాలేదు. కొంచెం స్వభావమైనా మారిందా వాళ్ళది, అన్నిసార్లు వెళ్ళొచ్చారు కదా అంటే ఏమీ లేదు. सर्वशास्त्रमयी शिरोमणि गीता, फिर उसमें श्री कृष्ण वाच लिख दिया है. సర్వశాస్త్రమయీ శిరోమణి భగవద్గీత అంటారు. దాంట్లో భగవద్గీత అని చెప్పి మళ్ళీ శ్రీకృష్ణుని యొక్క వాచ రాసేశారు. శ్రీకృష్ణుని గురించి ఎన్ని విషయాలను రాసేశారు. సర్పం కాటేసింది అని, స్త్రీలను ఎత్తుకెళ్ళాడని, ఎన్ని అసత్యపు కలంకాలు వేశారు కృష్ణుడికి.
ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. అలా శ్రీకృష్ణుడైతే ఏమీ చెయ్యలేదు. ఇవి బ్రహ్మ ద్వారా, అంటే పరంపిత పరమాత్ముడు బ్రహ్మ ద్వారా వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు అన్నిటి సారాన్ని తెలియజేస్తున్నారు. అన్నిటి సారం వింటున్నారు. ఇందులో నెంబర్ 1 ఏమిటి అంటే భగవద్గీత. భారతవాసీల ధర్మశాస్త్రంగా భగవద్గీతను చెప్తారు. ధర్మశాస్త్రం అని దేన్ని అంటారు? ధర్మాన్ని స్థాపించిన వ్యక్తి బోధించిన విషయాలు ఎందులో ఉంటే అదే ధర్మశాస్త్రం. మరి ఈ ధర్మాన్ని స్థాపించింది ఎవరు? స్వయం పరంపిత పరమాత్మ. అందుకే పరంపిత పరమాత్మ శివుడు చెప్పిన విషయాలు శివ భగవాను వాచ గీతలో ఉన్నాయి. కానీ అక్కడ చూడండి, శివ భగవాన్ వాచ అని ఉండదు గీతలో, కేవలం భగవాన్ వాచ లేదా శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది. మిస్టేక్ జరిగినట్లే కదా మరి అది. గీతనే ఖండితం చేసేశారు. ఇక మిగతా దాని సంతానమైనటువంటి వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ ఖండితం అయిపోయినట్లే కదా అంటున్నారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. అయినా పిల్లలు నడుస్తూ నడుస్తూ మాయా చంపదెబ్బలు తింటూ ఉంటారు. ధారణ చెయ్యరు. ధారణ జరగకపోతే మాయ ఏం చేస్తుంది? దెబ్బ వేస్తుంది. ఇది యుద్ధ స్థలం. మీరు పిల్లలు, మీరే బ్రాహ్మణులుగా అయ్యారు. గీత మొదలైనటువంటి వాటిల్లో ఇటువంటి విషయాలు ఏమీ రాయలేదు. బ్రహ్మ ముఖ వంశావళిగా మీరున్నారు. బ్రహ్మ ద్వారా శివబాబా రుద్ర యజ్ఞాన్ని రచించారు. రుద్రజ్ఞాన యజ్ఞము అని అంటారు. మరి యుద్ధ మైదానం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నారు. గాయనం ఏమని చేశారు? రాజస్వ అశ్వమేధ యజ్ఞం అంటారు. అంటే ఈ అశ్వము, ఈ శరీరం అనేటువంటి రథాన్ని, ఈ శరీరం అనే అశ్వాన్ని బలి సమర్పించాలి అని. అయితే స్థూలంగా సమర్పించడం కాదు, దీన్నే భగవంతుని యొక్క కార్యంలో, భగవంతుడు ఏదైతే యజ్ఞం, ఏదైతే సంస్థని స్థాపించి ఏదైతే ఉద్దేశం ముందు పెట్టారో, లక్ష్యం తీసుకున్నారో, అదే లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పనిచేయడం, దాన్ని ఏమంటారంటే అశ్వాన్ని సమర్పణం చేయడం. फिर दक्ष प्रजापति का यज्ञ रच घोड़े को बैठ स्वाहा करते हैं. తర్వాత ఎలా చూపిస్తారంటే దక్ష ప్రజాపతి యజ్ఞం రచించి గుర్రాన్ని స్వాహ చేసేవాడు అని అంటారు. ఏదేదో రాసేశారు. పాపం గుర్రం ఏం తప్పు చేసింది? దాన్ని మొత్తం దేశయాటన కోసం వదిలిపెట్టి చివరికి రాగానే దాన్ని అగ్నిగుండంలో, యజ్ఞంలో వేసేసి కాల్చేసేవారంట. అలా అయితే ఏమీ లేదు అసలు. అలాంటి విషయం కాదంటున్నారు బాబా. మీకు తెలుసు, సత్యుగంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. మరి అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉంటారు. యమునా నది తీరాన మీ రాజ్యం ఉంటుంది. కేవలం దేవీ దేవతలే రాజ్యం చేస్తారు. అక్కడ ఇక్కడిలాగా అధిక వేడి, అధిక చలి ఉండవు అంటున్నారు. ఇక్కడ బాగా ఎండలు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? అందరూ బాగా వేసవికాలం టూర్స్కి వెళ్తారు, హిల్ స్టేషన్స్కి వెళ్తారు, కాశ్మీర్కి, సిమ్లాకి వెళ్తూ ఉంటారు. బాబానర్ సత్యుగంలో అలా కాశ్మీర్, సిమ్లా అంటూ ఎవరు వెళ్ళరు, అవసరం ఉండదు. తత్వాలు ఇక్కడ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయాయి, కానీ సత్యుగంలో సతో ప్రధానంగా ఉంటాయి కదా. కావున తత్వాలన్నీ, ప్రకృతి మొత్తం తమ యజమానులుగా దేవతలను భావించి వారికి సుఖం ఇస్తాయి, సేవ చేస్తుంది ప్రకృతి అక్కడ. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు అంటున్నారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతాయి. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. సత్యుగాన్ని స్వర్గం అంటారు, కలియుగాన్ని నరకం అంటారు. మరి ద్వాపర యుగాన్ని నరకం అనరు, త్రేతాయుగాన్ని స్వర్గం అనరు. చూడండి, స్వర్గం నరకం అని కేవలం సత్యుగాన్ని స్వర్గం అని, కలియుగాన్ని నరకం అంటారు. నార్మల్గా చెప్పడానికి మనం ఏమంటాం? 2 యుగాలు స్వర్గం, 2 యుగాలు నరకం అంటాం కదా. కానీ బాబా చెప్తున్నారు
త్రేతాయుగమేమి కంప్లీట్ స్వర్గం కాదు, ద్వాపరయుగమేమి కంప్లీట్ నరకం కాదు. వీటి అర్థాలు మీరే తెలుసుకుంటున్నారు. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. మరి ఎక్కువ సుఖం ఉండేది ఎక్కడ? స్వర్గంలో, సత్యుగంలో ఉంటాయి కదా. కళలు తగ్గిపోయిన తర్వాత కొంచెం సుఖంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు, కానీ స్వర్గం యొక్క అర్థమే తెలుసుకోవట్లేదు. స్వర్గవాసి కావడం అంటే ఏంటి? ఇంతకుముందు నరకంలో నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, నరకంలో ఉండేవారు, అందుకే ఇప్పుడు స్వర్గస్థులయ్యారు అని చెప్తున్నట్టు కదా. హరేక్ మనుష్ నరకమే. మరి ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు నరకంలోనే ఉన్నారు. అభి బాప్ తుమ్కో బేహద్కా రాజ్య దేతే హై. ఇప్పుడు బాబా మనకి అనంతమైన రాజ్యముని ఇస్తున్నారు. వహాతో సబ్ కుచ్ తుమారా హోగా. అక్కడైతే మొత్తం అన్నీ మీవే అవుతాయి అంటున్నారు. భూమి, ఆకాశం అన్నీ మీవే. అటల్ అఖండ్ శాంతిమయ రాజ్య కరేంగే. స్థిరమైన అఖండమైన శాంతిమయ రాజ్యము అంటున్నారు. దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. మరి దానికోసమే మీరు పురుషార్థం చెయ్యాలి. పిల్లలందరి స్థితి ఎలా ఉంది బాబా చూస్తారు. తెలుసు కదా, మనం అమ్మ బాబా ఎంత మంచి రీతిగా పురుషార్థం చేస్తున్నారు. మరి మనం ఎందుకు వారిలా పురుషార్థం చేసి వారసత్వం తీసుకోకూడదు? పిల్లలు అంటారు, బాబా మేము కూడా అమ్మ బాబా సింహాసనం పైన కూర్చుంటాము అని. కానీ బాబా ఏమంటారంటే, పిల్లలు దానికోసం బాగా పురుషార్థం చెయ్యండి. మరి అలసిపోకండి పురుషార్థంలో. బచ్చే థక్ మత్ జానా, శ్రీమత్ పర్ చల్తే రేనా. పిల్లలు అలసిపోకండి, శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇందులో బాగా సావధానంగా ఉండాలి. ఏం చేసినా కానీ బాబాని అడగాలి ముందే, బాబా ఈ విషయంలో ఇలా చెయ్యాలనుకుంటున్నాను, ఇది కరెక్టేనా అని. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇసే కర్నే మే హమారే ఊపర్ కోయి పాప్ తో నహీ లగేగా. ఇది చేయడంతో నాకేమీ పాపం తగలదు కదా అని బాబాను అడిగి వెరిఫై చేయించుకోండి. బాబా కభీ కోయిసే లేతా నహీ హై. బాబాను అడగడం ఎందుకులే, బాబాకు చెప్తే మళ్ళీ సేవలో పెట్టమంటారు ఇదంతా అని అలా అనుకోకండి అంటున్నారు. బాబా ఏం మీ డబ్బులు తీసుకోరు. భక్తి మార్గంలో కూడా మీరు ఈశ్వరార్థం అంటూ దానం చేసేవారు. ఎందుకంటే నేను ఒకటి ఇస్తే ఈశ్వరుడు 100 ఇస్తాడు నాకు అని, రిటర్న్ నాకు దొరుకుతుంది అని మీరు చేసేవారు. అది ఇవ్వడం కాదు కదా. మరి అది ఇవ్వడం కాదు, తీసుకోవడమే కదా. ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు. శివబాబా తీసుకొని ఏం చేస్తారు? అయినా బాబా ఏమైనా పరంధామంలో ఒక మహల్ కట్టుకుంటారా? బాబా అయితే బిందువు కదా. బాబాకెందుకు? బాబా మన కోసమే ఉపయోగిస్తారు సేవలో. మొత్తం అంతా పిల్లల కోసమే. ఒకవేళ భవనాలు తయారు చేయించినా బాబా ఉంటారా? ఏమైనా మధుబన్కి వెళ్తే మనమే కదా కొత్త బిల్డింగ్ తయారు చేశారు, ఆ కొత్త బిల్డింగ్లో ఇవ్వండి మాకు అకామిడేషన్, మాకు ఆ బిల్డింగ్లో కావాలి, ఈ బిల్డింగ్లో కావాలి అడుగుతారు కదా. మరి ఎవరి కోసం అవన్నీ తయారైంది? మన కోసమే, మనం ఉపయోగించుకోవడానికి. బాబా అన్నారు, మీ జ్ఞాపకార్థమే ఇక్కడ మందిరాలన్నీ తయారయ్యి ఉన్నాయి. మీరేమో ఇక్కడ కూర్చున్నారు, మీ మందిరమేమో ఇక్కడ దిల్వాడా మందిరం రూపంలో చక్కగా ఉంది అంటున్నారు. సర్వీసేబుల్ పిల్లలుగా ఉన్నవారు ముందు ముందు చాలా బాబాను ప్రత్యక్షం చేస్తారు. యహా బయటే బయటే చక్ర లగాతే రహేంగే స్వర్గమే. ఇక్కడ కూర్చొని కూడా అక్కడ స్వర్గంలో చక్కెర కొడుతూ ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి మేము మహల్స్ తయారు చేసుకుంటాం. అక్కడైతే జనరల్గా ఇక్కడ కూడా మనం చూస్తాం కదా, భవనాల నిర్మాణ రేస్ కాంపిటీషన్ ఉంటుంది. భవనాలు ఎవరెంత బాగా తయారు చేస్తారని దాని కాంపిటీషన్ కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు 100 సంవత్సరాల్లో ఇన్ని తయారు చేశారు. మరి భారతదేశము ఇంకా కొద్ది సంవత్సరాల్లో ఎలా తయారవుతుందో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బ్యూటిఫుల్గా తయారైపోతుంది. దాన్ని స్వర్గం అంటారు. సైన్స్ అంతా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. సైన్స్ సుఖం స్వర్గంలో కూడా మీరు పొందుతారు. ఇక్కడైతే దుఃఖం ఉంది, సైన్స్ ద్వారా సుఖము దుఃఖం రెండూ కనబడుతున్నాయి. కానీ సత్యుగంలో దుఃఖం 0.
సుఖమే సుఖం ఉంటుంది. సైన్స్ విషయంలో ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ శ్రమ అంతా అక్కడ ఉపయోగపడుతుంది అంటున్నారు. మీకు తెలుసు, तुम बच्चे समझते हो कि ये सिर्फ अपनी बड़ाई कर रहे हैं, अल्पकाल क्षण भंगुर सुख है, ये माया का पॉम्प है. మీరు పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా, వీళ్ళందరూ వారి గొప్పతనం ప్రదర్శించుకుంటూ ఉన్నారు. అల్పకాలిక క్షణభంగురమైన సుఖం ఉంది ఇందులో. ఇదంతా మాయ యొక్క చివరి ప్రదర్శన. ఇంకా మళ్ళీ మాయ 2500 సంవత్సరాల వరకు కనబడదు కదా. అందుకని లాస్ట్ ప్రదర్శనను చాలా గ్రాండ్గా, చాలా ఆర్భాటంగా చూపిస్తుంది. ये एरोप्लेन रॉकेट आदि में अभी जाते हैं. విమానాల్లో, రాకెట్లలో ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకుముందు ఇవి సాధనాలన్నీ ఉండేవా? విద్యుత్ ఉండేదా అప్పుడు ఆ కాలంలో? ఇదంతా మాయా సుఖం. మాయ మనుషులను భ్రమింపజేస్తుంది. మనుషులు అనుకుంటారు ఇక్కడే స్వర్గం ఉంది కదా, అన్నీ ఉన్నాయి అని. విమానాలు ఉంటే చాలు, ఇంకా స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. బాబా అన్నారు, మరి ఆ విమానం క్రాష్ అవుతే, ఏదైనా విమానంలో జరిగితే జరగకూడదు అది స్వర్గం అని అంటారా అప్పుడు? మరి లేదు కదా. అసలు అర్థం చేసుకోవట్లేదు స్వర్గం అని దేన్ననాలో. ఇప్పుడు మీరు స్వర్గ స్థాపన కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో మా దగ్గర ధనం ఉంది, మెహల్లు ఉన్నాయి, మా కోసం ఇదే స్వర్గం అని అంటారు.